హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ లిటిల్ వరల్డ్. ఈరోజు మనం వాటర్ మిలన్ పుడింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా వాటర్ మిలన్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వేరే బౌల్లోకి జ్యూస్ని ఫిల్టర్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కళాయిని పెట్టుకొని వాటర్ మిలన్ జ్యూస్ని పోసుకోవాలి. జ్యూస్ని 2 minutes మరగనివ్వాలి. మరిగిన తర్వాత ఒక బౌల్లో 3 spoons కార్న్ఫ్లోర్ వేసుకొని కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మరిగిన వాటర్ మిలన్ జ్యూస్లో వాటర్లో కలిపిన కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని పోసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1/2 cup షుగర్ తీసుకొని గ్రైండ్ చేయాలి. 1/2 cup షుగర్కి 1 cup పౌడర్ అయితే వస్తుంది. షుగర్ పౌడర్ని వాటర్ మిలన్ జ్యూస్లో వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత జ్యూస్ని ఒక 5 minutes మరగనివ్వాలి. ఇప్పుడు ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉంచాలి. తర్వాత రూమ్ టెంపరేచర్లో 5 minutes ఉంచి చల్లారాక ఒక కంటైనర్లో వేసుకొని సమానంగా ఇలా ట్యాప్ చేసుకోవాలి. తర్వాత 1 hour ఫ్రిడ్జ్లో పెట్టాలి. 1 hour తర్వాత మనకి పుడింగ్ అనేది ఫామ్ అవుతుంది. తర్వాత ఒక ప్లేట్లోకి ఇలా తీసుకోవాలి. ఇలా డిజైన్ ఉన్న బౌల్లో అయితే ఇలా డిజైన్ లాగా వస్తుంది. దాని తర్వాత జీడిపప్పు షుగర్ని పౌడర్ చేసి పుడింగ్ పై కోట్ చేయాలి. ఇప్పుడైతే వాటర్ మిలన్ పుడింగ్ రెడీ అయిపోయింది. ఇలా జెల్లీగా టేస్టీగా మన వాటర్ మిలన్ పుడింగ్ రెడీ అయిపోయింది. ఇలా చేసి పిల్లలకు ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.